ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా కౌంటింగ్ ప్రక్రియ నడుస్తుంది. కౌంటింగ్లో 2-3 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి రామసాం రఘురామరెడ్డి ముందంజలో ఉన్నారు. సో ప్రస్తుతం మనకు అభ్యర్థి మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడిపోతాం. సార్ చెప్పండి, ఇప్పటికే 3 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ కూడా దాదాపు అంటే 4 రౌండ్లు అధికారికంగా 4వ రౌండ్ బయటకు వచ్చి ఇంకా రాలేదు. పూర్తిగా కాంగ్రెస్ లీడ్లో ఉంది. అంటే కాంగ్రెస్కి ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? అసలు ఎలా ఉంది ఈ మెజారిటీ? ఇప్పటికైతే సుమారు 1,25,000 ఓట్లతో ఆధిక్యతంలో ఉందన్నమాట. 6 రౌండ్స్ అప్రాక్సిమేట్గా 6 రౌండ్స్ కంప్లీట్ అయినాయి. 3 లక్షల ఓట్లు డెఫినెట్గా అబౌవ్ క్రాస్ చేస్తామన్నమాట. అంటే ఈ విజయాన్ని అంటే ఆల్రెడీ దాదాపు విజయం ఖరారంటే అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ విజయం ఎలా ఉంది సార్? అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ఇది ప్రజల తీర్పు, వారిచ్చిన గెలుపు. కాంగ్రెస్కి వారిచ్చిన గెలుపు, ప్రజల తీర్పు. వారు వేసిన ఓటుతో మేము గెలుస్తాం అన్నమాట. మరి మా జిల్లాలో మంత్రులు కూడా 3 ఉన్నారనమాట, మీకు తెలిసిన విషయమే. ఎమ్మెల్యేలు కూడా మొత్తం, శాసనసభ్యులు కూడా మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలే. వాళ్ళందరి కష్ట ఫలితాలు, ప్రజల కోరికతో మేము బయటపడుతున్నాం ఈసారి భారీ. ఎన్నికల ప్రచారంలో కూడా దాదాపు మీ ప్రత్యర్థి పార్టీలు కూడా కొంత లోకల్ అభ్యర్థి కాదనే ప్రచారం చేశారు. వాటన్నిటికీ ధీటుగా ఇవాళ కాంగ్రెస్ ముందంజలో నడుస్తుంది. సో మీ అభ్యర్థులు అంటే మీ ప్రత్యర్థులకు మీరు ఏం చెప్పబోతున్నారు సార్? దాని గురించి ఎందుకండి, క్యాండిడేట్ల గురించి తీర్పిచ్చారు కదండి. ఇంకోటి మీరు అది లోకలా నాన్ లోకల్ అది ఎప్పుడో పోయింది. అది లోకల్ నాన్ లోకల్ ఎప్పుడో పోయింది. అసలు నేనే లోకల్, మీకు తెలుసు కదా. ఇక్కడ చేగమ్మ ఒక ఊరు నాది, మామగారు ఊరేమో పిండిపోలు, నేనే లోకలు. దాని గురించి ఇంకా అసలు డిస్కషన్ లేకుండే, అది వెళ్ళిపోయింది, ఎప్పుడో వెళ్ళిపోయింది అనమాట. ప్రజలే తీర్పిచ్చారు. ప్రజల్లో మంచి మెజార్టీ తోటి, భారీ మెజార్టీ తోటి, 3 to 4 lakhs మెజార్టీ తోటి, అత్యధిక మెజార్టీతో తెలంగాణలోనే 17 సీట్లలో ఖమ్మం కంచుకోటగా 3,50,000 తగ్గకుండా వస్తుందని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 6 రౌండ్లలో 1,26,000 ఓట్లు వచ్చాయి. అత్యధిక మెజార్టీ తోటి ఖమ్మమే ఉంటుంది. ఇట్నే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడే నేను టీవీ చూసి వచ్చాను. 9 నుంచి 10 సీట్లు అత్యధికతో ఉన్నాయి కాంగ్రెస్. తప్పకుండా మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో మరియు తెలంగాణలో కాంగ్రెస్ కంచుకోటగా అప్పుడు వచ్చిన అసెంబ్లీలో వచ్చిన రిజల్టే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయ్యాయి. మంచి మెజార్టీతో కాంగ్రెస్ ఉంటుంది. అటు సెంటర్లో కూడా మంచి ఆధిక్యతో ఇండియా కూటమి కూడా మంచి ఆధిక్యతోటి దగ్గరలో ఉన్నారు. కాబట్టి అక్కడ కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి తప్పకుండా అవుతున్నారు. మోడీ గారు కూడా వెనకంజలో ఉన్నారు. మీరు అర్థం చేసుకోండి, మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. మొత్తంగా చూస్తున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఖమ్మం ఎంపీ స్థానాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇప్పటికే దాదాపు 1,00,000 ఓట్ల మెజారిటీలో ఉన్నాము. ఖచ్చితంగా విజయం మాదే. పూర్తిగా విజయం మీద పూర్తి నమ్మకాలు కూడా పెట్టుకున్నామంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి రామసాం రఘురామరెడ్డి చెబుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం కంచుకోటగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఖమ్మం కాంగ్రెస్ కంచుకోట ఖమ్మంగా ఉంది. ఎంపీ ఎన్నికల్లో కూడా కాంగ్రెసే ఖమ్మం స్థానాన్ని గెలవబోతుందని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.